హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనందభైరవిని చంపడానికి మళ్ళీ ఒక ప్లాన్ వేస్తుంది అనన్య. ఒక చిన్న పాప ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మ ఆ పాపని ఓదారుస్తూ ఉంటుంది. అమ్మ శరణ్య, ఊరుకోమ్మా అని ఆ పాపని ఓదారుస్తుంటే ఆనందభైరవి వెంటనే అక్కడికి వెళ్తుంది. మీరిప్పుడు శరణ్య అని ఎవరిని పిలిచారు అని ఆవిడని అడుగుతుంది. ఇదిగో మా అమ్మాయిని పిలిచాను, తన పేరు శరణ్య అని అంటుంది. చూడండి ఆంటీ, దీపావళికి నాకు టపాసులు కావాలని అడుగుతుంటే మా అమ్మ కొనివ్వట్లేదు అని అంటుంది ఆ అమ్మాయి. అవునా, నేనున్నాను కదా, నేను నీకు క్రాకర్స్ కొనిస్తాను అని క్రాకర్స్ అమ్మే షాప్ ఎక్కడుంది అని అడుగుతుంది ఆనందభైరవి. అదిగో అక్కడుంది అని ఒక రూమ్ని చూపిస్తారు. ఆనందభైరవి ఆ రూమ్లోకి వెళ్తుంది. వెంటనే అనన్య క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది. ఆనందభైరవి, మళ్ళీ నువ్వు నా ట్రాప్లో పడిపోయావు, ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా పైకే పోతావు ఆనందభైరవి అని వెంటనే ఆనందభైరవి ఆ క్రాకర్స్ ఉన్న రూమ్లోకి వెళ్ళగానే డోర్ లాక్ చేసేస్తుంది అనన్య. ఆ విషయం పాప ఆనందభైరవికి తెలియక రూమ్లోకి వచ్చి అంతా చూస్తూ ఉంటుంది. క్రాకర్స్ని తీసుకొని బయటికి రావాలి అనుకుంటే అనన్య కావాలనే ఒక చిచ్చుబుడ్డి వెలిగించి అలా పడేస్తుంది. పడేసేసరికి ఆ రూమ్ అంతా మంటలు అంటుకుంటాయి. ఆనందభైరవి ట్రాప్ అయిపోతుంది. ఒక్కసారిగా మంటలు అంటుకున్న ఆనందభైరవిని రూమ్ని చూసి అనన్య క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా శరణ్యని మనోజ్ కిడ్నాప్ చేస్తాడు. మనోజ్ దగ్గరికి రౌడీ నరసింహ కూడా వస్తాడు. ఎవరైతే రోహిత్ని పీల్చుకు తిన్నాడో ఆ నరసింహ వచ్చి శరణ్య వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి, నిన్ను నీ మనుషుల్ని ఈ అమ్మాయి కొట్టిందా అని అడుగుతారు. అవునన్నా, ఈ అమ్మాయి ఇలా కనబడుతుంది కానీ ఆదిపరాశక్తి లాంటిది అని అంటారు. అవునా, అయితే అంత మంచి అమ్మాయి బ్రతకడానికి వీల్లేదురా, ఎందుకంటే తను బ్రతికిందనుకో మన గురించి అందరికీ చెప్పేస్తుంది. ఇలాంటి వాళ్ళు చావడమే కరెక్ట్ అనేసరికి మనోజ్ ఒక పెద్ద కత్తి పట్టుకొని వస్తాడు. ఒక్కసారిగా శరణ్య షాక్ అయిపోతుంది. ఇంకలా మనోజ్ ఆ కత్తితో శరణ్యని కరెక్ట్గా చంపేయాలి అని చూస్తుంటే ఒక్క చెయ్యి అడ్డుపడుతుంది. ఆ చెయ్యి ఎవరిదో కాదు, దర్శన్ది. ఇంకా అలా దర్శన్ ఒక్కసారిగా మనోజ్ని గట్టిగా తోసేస్తాడు. రౌడీలందరూ షాక్ అయిపోతారు. రేయ్ వేసేయండ్రా అని అనేసరికి ఇంకా రౌడీలందరినీ ఫుల్గా కొడతాడు దర్శన్. పాపం శరణ్య అలా అభిమానంగా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. దర్శన్ ఇంకందరినీ కొట్టి ఆ నరసింహాన్ని కూడా కొడుతూ ఎందుకురా శరణ్యని కిడ్నాప్ చేశారు అని అడుగుతారు. దర్శన్ గారు, నేను చెప్తానండి, వీళ్ళు రోహిత్ బావ గారిని మోసం చేశారండి అని అంటుంది శరణ్య. ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. అవునండి, ఇదిగో వీడున్నాడే, వీడే బావగారికి ఫ్రెండ్గా దగ్గరయ్యి 50 కోట్లు బిజినెస్ చేస్తారని షూరిటీ ఉండమని వీడి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఇవి ఆడేమో వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రౌడీ పాపం రోహిత్ బావ గారు ఈ రౌడీ దగ్గర విరుక్కుపోయారు. 50 కోట్లు నువ్వే షూరిటీ ఉన్నావు కాబట్టి నువ్వే కట్టాలి అని బావగారిని ప్రెజర్ చేస్తూ చాలాసార్లు బావగారిని కంటి మీద నిద్ర కూడా లేకుండా చేశారు. ఒక స్టేజ్లో బావగారు చనిపోవాలి అనే నిర్ణయాన్ని కూడా తీసుకోవడానికి కారణం ఇదిగో వీడే అని చెప్పడంతో ఒక్కసారిగా దర్శన్ ఉగ్ర రూపం ధరిస్తాడు. ఇంకా వెంటనే ఆ రౌడీ నరసింహని బాగా కొట్టి ఇంకా లాక్కు వెళ్ళి అలా ఆనందభైరవి కాళ్ళ దగ్గర పడేస్తాడు దర్శన్. ఆనందభైరవి చూస్తూ ఉంటుంది. శరణ్య వస్తుంది. ఇంకా ఆనందభైరవి ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటాడు దర్శన్. ఇంతకీ అమ్మ ఎక్కడా? అమ్మ కాళ్ళ దగ్గర వీడిని పడేయాలి, కానీ అమ్మ కనిపించట్లేదేంటి, అమ్మా అమ్మా అని చుట్టూ వెతుకుతూ ఉంటాడనమాట దర్శన్. ఇంకా శరణ్య కూడా పాపం ఆనందభైరవి కోసం చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఆనందభైరవి కాలి బూడిదైపోయి ఉంటుందని అనన్య హ్యాపీగా ఉంటే అనన్య భుజంపై ఒక చెయ్యి పడుతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఆనందభైరవి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. ఆనంద్ అని అనేసరికి చెంప పగలగొడుతుంది ఆనందభైరవి. ఏంటే పిల్ల పిచ్చుక,
నన్ను చంపాలనుకుంటావా? నన్నే బూడిద చేయాలనుకుంటావా? నన్నే ట్రాప్లో వెయ్యాలనుకుంటావే అని ఇంకా అలా గట్టిగా మెడ పట్టుకొని ఆ గోడను వెనక్కి తీసుకువెళ్ళి ఇంకా కొరడా పట్టుకొని బాగా కొడుతుంది ఆనందభైరవి. కాంచన ఏమో, ఆనందభైరవి గారు మీరు ఇలా చేయడం తప్పండి అని అంటే, ముందు నిన్ను కొట్టాలి. చి, మనుషులేనా మీరు? కూతుర్ని పెంచే లక్షణమేనాని? దీనికి నువ్వు మంచితనం, మర్యాద, మానవత్వం నేర్పించకుండా రాక్షసత్వం, కుళ్ళు, కుతంత్రాలు నేర్పించావు. అందుకే ఇంత వయసు వచ్చినా ఆంబోతులా ఉన్నా ఇదిగో కొండ ముచ్చిలాగా ఇంట్లో పని మనిషిగా చేరి ఒక్కొక్కరి ప్రాణాలు ఎలా తీయాలా, ఒక్కొక్కరిని ఎలా చంపాలా, ఒక్కొక్కరిని ఎలా ఆడుకోవాలని ఎదురు చూస్తూ ఉంటుంది. ఏయ్ అనన్య, గుర్తు పెట్టుకో, ఈ ఆనంద భైరవికి మరణం అనేదే లేదు. ఆ మరణం నా ఎదురుగా వచ్చినప్పుడు నువ్వు కాదే, ఎలాంటి వాళ్ళు వచ్చినా నేను గర్వంగా కూర్చుంటాను. ఇంకొకసారి నాపై ఇలాంటి ప్రయత్నాలు చెయ్యాలనుకున్నావో నిన్ను ఖచ్చితంగా నేను పైకి పంపిస్తా. నన్ను చంపి ఆ ఇంటికి మహారాణి అయిపోవాలనుకుంటున్నావా? ఈ జన్మ కాదు, 100 జన్మలు ఎత్తినా ఆ ఆనంద నిలయం నాది. నా తర్వాత వారసత్వం శరణ్యది, కానీ ఎప్పటికీ నీది అవ్వదు అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనంద భైరవి. ఇంకా అనన్య కుప్ప కూలిపోయి చాలా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఆనంద భైరవి మాట్లాడిన మాటలనే గుర్తు చేసుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది అనన్య. ఆనంద భైరవి దర్శన్ దగ్గరికి వస్తుంది. అమ్మ, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతారు. ఏం లేదు నాన్న, కొన్ని పురుగులని చంపి వస్తున్నాను. చెప్పు నాన్న. శరణ్య అని అనేసరికి శరణ్య అలా నడుచుకుంటూ వస్తుంది. ఒక్కసారిగా శరణ్యని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంటారు ఆనంద భైరవి. శరణ్య, ఏంటి ఇది అని అడుగుతారు. అత్తయ్య గారు, నా తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే కాస్త సమయం పడుతుందనుకున్నాను. ఇదిగో అందుకే మీకు దూరంగా వెళ్ళాను. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది అత్తయ్య గారు అని అంటుంది. అవునా అని ఇంక చూస్తూ ఉంటే ఆ రౌడీని ఆనంద భైరవి కాళ్ళ దగ్గర పడేస్తాడు. ఇంకా అలా వెంటనే తనైతే దర్శన్ అలా తీసుకువచ్చి కాళ్ళపై పడేయగానే చూస్తూ ఉంటారు ఆనంద భైరవి. అంటే వీడేనా శరణ్య ఇన్ని రోజులు దూరంగా ఉండడానికి కారణం అని అంటారు. అవునత్తయ్య గారు, వీడు రోహిత్ బాబు గారిని మోసం చేశాడని జరిగిందంతా చెప్పేస్తుంది. ఇంకా అలా శరణ్య అయితే వెంటనే ఆ రౌడీ చెంప పగలకొట్టి పోలీస్ స్టేషన్లో అప్పచెప్తారు ఆనంద భైరవి. ఇంకా వెంటనే పోలీసులు అయితే ఆనంద భైరవిని శరణ్యని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. మేడం, వీళ్ళు పెద్ద 420, ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని అన్ని పోలీస్ స్టేషన్స్కి మేము ఫ్యాక్స్ పంపించాం. మీరు పట్టుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మీ నగల గురించి కూడా మీరు ఒక చిన్న కంప్లైంట్ ఇవ్వండి. వీడి ఇంటికి వెళ్ళి అన్నీ సీజ్ చేసి మీ నగలని మీకు తెచ్చిస్తాం అని పోలీస్ చెప్తారు. ఇన్స్పెక్టర్, థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారని పాప ఆనంద భైరవి హ్యాపీగా ఫీల్ అయ్యి శరణ్య దగ్గరికి వచ్చి, చూడమ్మా శరణ్య, నీకు ఒక్కసారి చెప్తున్నాను, ఇంకెప్పుడు నువ్వు ఎంత పెద్ద సమస్య వచ్చినా నాకు చెప్పకుండా మనసులో దాచిపెట్టుకొని నా దగ్గర అబద్ధాలు చెప్పావంటే నేను చచ్చినంత ఒట్టే అని అంటారు ఆనంద భైరవి. అత్తయ్య గారు, ఏంటత్తయ్య గారు ఆ మాటలు అని అంటుంది కదా. కాబట్టి ఇంకొకసారి ఎలాంటి నిర్ణయం ఎవరి కోసం తీసుకోవద్దు. నీకు అమ్మలా నేనున్నాను. నీకే సమస్య వచ్చినా నేను అండగా నిలబడతాను. కాబట్టి నాకు మాత్రమే నువ్వు చెప్పాలి, సరేనా? ఇంకెప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోనని, ఇల్లు వదిలి వెళ్ళనని నాకు మాటివ్వు అని అంటారు. అత్తయ్య గారు అని అంటుంది. మాటివ్వు అని అంటారు. పాపం మాటిస్తుంది శరణ్య. ఇంకా ఆనంద భైరవి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎప్పుడు తిన్నావో ఏంటో, ఉండు నీకు నేను భోజనం తినిపిస్తానని పాప ఆనంద భైరవి అలా కన్నీళ్ళు తుడుచుకొని ఇంక ప్లేట్లో భోజనం పెట్టి శరణ్య కోసం తీసుకొస్తుంది. దర్శన్, ఈ శరణ్య మాయగత్తె అని పాపం అమ్మకి తెలీదు. పూర్తిగా శరణ్య మాయలో అమ్మ ఇరుక్కుపోయింది. ఈ విషయం అమ్మకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అమ్మని ఎలా అర్థం చేసుకోమని చెప్పాలో అర్థం కావటం లేదు. ఇప్పుడు ఏం చేయాలి నేను అని ఆలోచనలో పడతాడు దర్శన్. అప్పుడే కరెక్ట్గా ఇంకా పాపం శరణ్య, అయ్యో చాలత్తయ్య గారు అని అంటుంది. పర్లేదమ్మా, ఎప్పుడు తిన్నావో ఏంటో నా చేతులతోనే దా తినిపిస్తానని చెప్పి అలా పాపం హ్యాపీగా భోజనాన్ని తినిపిస్తూ ఉంటారు
ఆనంద భైరవి. ఇదంతా అప్పుడే అక్కడికి వచ్చిన సీతమ్మ చూస్తూ ఉంటారు. బామ్మగారు రండి అని లోపలికి తీసుకొస్తుంది శరణ్య. మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే అత్త కోడళ్ళలా లేరమ్మా, తల్లి కూతుర్లలాగే ఉన్నారు. మీకు నా దిష్టే తగిలేలా ఉంది అని ఇద్దరికి దిష్టి తీస్తుంది పాపం సీతమ్మ. సీతమ్మ, ఇన్ని రోజులు నా కోడల్ని నువ్వు కడుపులో పెట్టి చూసుకున్నావు. తనకి ఏ లోటు రానివ్వకుండా చూసుకున్నావు. కాబట్టి ఇదిగో నీకోసం ఈ గాజు తీసుకో అని తన చేతికి ఉన్న గాజుల్ని బంగారాన్ని సీతమ్మకిస్తుంది. అయ్యో అమ్మ, నాకు బంగారం వద్దమ్మా, మీరు నన్ను ప్రేమగా అమ్మా అని పిలుస్తున్నారు, నాకు ఆ పిలుపు చాలమ్మా అని అంటుంది. ఒక్కసారిగా పాపం ఆనంద భైరవి అలా అభిమానంగా చూస్తూ ఉంటుంది. నిజంగా ఇంతటి ఆత్మాభిమానం ఎలా సాధ్యం అని చూస్తూ ఉంటారు. సీతమ్మ పాపం అలా అభిమానంగా ఆనంద భైరవి వైపు చూస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం, అప్పుడు నీ చేత్తోనే నువ్వే మాకు వండి పెట్టాలి, మీ ఇంట్లోనే శరణ్యని నేను కొద్ది రోజులు ఉంచుతానని చెప్పి పాపం ఆనంద భైరవి చెప్తుంది. సరే అమ్మా, మీ ఇష్టం అని సీతమ్మ అనగానే ఇంకా అలా అందరూ హ్యాపీగా దీపావళి సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తారు. అప్పుడే దర్శన్ రెడీ అవుతుంటే శరణ్య దర్శన్ దగ్గరికి వస్తుంది. ఏవండి అని అంటుంది. ఏంటి ఇక్కడికి వచ్చావు? నువ్వు అమ్మని మాయ చేయొచ్చు, కానీ నన్ను ఎప్పటికీ మాయ చేయలేవు అని అంటాడు దర్శన్. ఎందుకండి, ఎందుకు నాపై ఇంత కోపం చూపిస్తున్నారు? నేనేం చేశాను అని అడుగుతుంది పాపం శరణ్య. హేయ్, నటించొద్దు, నేనేమి అమ్మని కాదు నమ్మడానికి. అయినా నువ్వు ప్రెగ్నెంట్ డ్రామా వేసినప్పుడే అమ్మకి నిజం చెప్పేద్దాం అనుకున్నాను, కానీ అమ్మకి నీపై ఉన్న పిచ్చి నమ్మకాన్ని చూసి ఆగిపోయాను. ఇంకా ఈ నాటకాన్ని ఎన్ని రోజులు కొనసాగిస్తావు అని అడుగుతాడు దర్శన్. ఏమండి, అది కాదండి, నేను ప్రెగ్నెంట్ కాకపోయినా ఎందుకు నటిస్తున్నానంటే అక్క అననేలోపు ఏయ్, నాకు నువ్వే సమాధానం చెప్పొద్దు, ఎవరి గురించి సంజాయిషీలు ఇవ్వద్దు. అయినా నీ సంజాయిషీలు నేనెందుకు వినాలి? నీకు నాకు ఏం సంబంధం? నువ్వు నా భార్య అని సమాజం అనుకోవచ్చు, కానీ నేను అనుకోవటం లేదు కదా అని దర్శన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పాపం చాలా బాధపడుతూ ఉంటుంది శరణ్య. కన్నీళ్ళు తుడుచుకొని బయటకు వచ్చేసరికి అక్కడ ఆనంద భైరవి ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. అత్తయ్య గారు అని అంటుంది. నేను విన్నది నిజమేనా? నువ్వు ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పావా అని అంటారు ఆనంద భైరవి. అత్తయ్య గారు అంటే అవునండి అని అంటుంది. ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతుంది ఆనంద భైరవి. ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతారు. అత్తయ్య గారు, అనన్య అక్క ప్రెగ్నెంట్ అంది, అందుకే తన రిపోర్ట్ ఫైల్స్ మారిపోవడంతో మీ కళ్ళలో ఉన్న ఆనందాన్ని చూసి ఏమీ చేయలేక అబద్ధం చెప్పాను అత్తయ్య గారు అని చెప్పడంతో, ఏంటి ఆ అనన్య ప్రెగ్నెంట్ అని చెప్పిందా? అది నిన్ను పిచ్చిదాన్ని చేసింది, కావాలంటే ఇప్పుడే నిరూపిస్తానని అనన్య దగ్గరికి తీసుకువెళ్తుంది ఆనంద భైరవి. అనన్య చూస్తూ ఉంటుంది. ఏంటి మళ్ళీ ఇలా వచ్చారని చూస్తుంటే ఇంకా వెంటనే ఆనంద భైరవి అనన్య చేపట్టుకొని గట్టిగా లాక్కు వెళ్ళి ఇంకా అలా తన ఊర్లో ఉన్న ఒక మంత్రసాని దగ్గరికి తీసుకువెళ్తుంది. అమ్మా, తను గర్భవతో కాదో ఒకసారి చెప్పండి అని అడుగుతారు ఆనంద భైరవి. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. అత్తయ్య గారు అని అంటుంది శరణ్య. నువ్వు ఉండు శరణ్య, నీకు కొన్ని విషయాలు ఒకేసారి క్లారిటీ రావాలి, ఎందుకంటే నువ్వు నమ్మటం లేదు. ఇదిగో నిన్ను ఇలాగే ఇది మోసం చేస్తూనే ఉంటుంది, అందుకే నేను నీ కళ్ళని ఇప్పుడే తెరిపించాలి అనుకుంటున్నాను అని ఇంకా చెప్పేసరికి ఆవిడ మొత్తం చెక్ చేసి, లేదమ్మా ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. ఇప్పటికైనా ఇదేంటో దీని బుద్ధేంటో నీకు అర్థమైందా? కావాలనే మన ఇంట్లో పని మనిషిగా చేరింది, నువ్వు అమాయకురాలివి కాబట్టి నిన్ను కావాలనే ఇలా ఇరికించడానికి దర్శన్ ముందు నిన్ను బ్యాట్ చేయడానికి చూస్తుంది అని ఇంకా చెప్పడంతో ఒక్కసారిగా శరణ్య షాక్ అయ్యి, ఛీ, ఇంతకి దిగజారుతావా అక్క, నువ్వు ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు, ఇంకెప్పుడు నేను నిన్ను నమ్మను అని అనన్యని అసహించుకుంటుంది శరణ్య. అలా ఆనంద భైరవి అనన్య నిజస్వరూపాన్ని శరణ్యకి తెలియజేస్తుంది. ఆనంద భైరవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్ హ్యాపీగా జరుగుతూ ఉంటాయి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.